రేపు పొద్దున కోర్టుకి కోర్టుని తప్పుగా జైలుని తప్పుగా పోలీస్ స్టేషన్ ని తప్పుగా అవినీతి కేసుల్ని తప్పుగా వాళ్ళ జనం చూడడం మానేశారు. దానికి సాక్ష్యం చంద్రబాబు గారు వచ్చిన రోజున జైలు నుండి ఆయన ఇక్కడ దాకా రావడానికి 8 గంటలు టైం పట్టింది, విజయవాడ దాకా రావడానికి. ఎందుకని 2 గంటల్లో రావాల్సిన దానికి ఎందుకు 8 గంటలు పట్టింది? అంతమంది జనం బారులు తీరారు. దెన్ నీకు బారులు తీరినప్పుడు ఆయనకి బారులు తీరకుండా ఉంటారా? ఆ రోజున అతన్ని జైలు నుండి విడుదల చేసిన రోజున కూడా హైదరాబాద్ స్తంభించిపోయింది. ట్రాఫిక్ ఎట్టొచ్చేసింది ఆ రోజున. అది నడుస్తోంది. అంతే, ఇదివరకటి రోజుల్లో దాన్ని ఏదో తప్పు అనుకున్నాడు, ఇప్పుడు దీన్ని పోరాట యోధుల కింద చూసుకుంటున్నారు. కానీ ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే కొన్ని ఎగ్జంప్షన్స్ మినహాయింపులు ఖచ్చితంగా ఉంటాయి. ముఖ్యమంత్రి స్థానంలో లేనప్పుడు కొన్ని. ఇప్పుడు ఏంటి అంటే వైసీపీ ఈ సందర్భాన్ని బేస్ చేసుకుని బాబు గారిని హెచ్చరిస్తుందా? అప్పుడు ఆయన టైంలో ఉన్న కేసుల చిట్టా మొత్తం ఇప్పుడు బయటికి తీశారు. ఇవాళ మొత్తం దాని గురించి నిన్నటి నుంచి ప్రచారం చేస్తారు. మేము అధికారంలోకి వస్తే ఇలా చేస్తాం అనే ఒక బెదిరింప. అదేం లేదు, నాకు తెలిసి ఏంటంటే 3-4 రోజుల నుంచి జగన్ 20వ తారీఖున వాస్తవంగా సిబిఐ ఇవాళ రోజున ఓ రకంగా కేంద్రం చేతిలో కాకుండా తెలుగుదేశం చేతిలో పావులాగా మారి. లేకపోతే ఏముంది ఇప్పుడు అక్కడ విచారణ? ఇవాళ విదేశాల నుంచి వచ్చాడు, కోర్టుకి వెళ్ళి పీకేది ఏముంది అక్కడ? కోర్టులో చేయడానికి ఏముంది? కనిపించి రావడమే. అదే ఎందుకు? ఇప్పుడు 2 రకాలు ఉంటది. రెగ్యులర్ ఆర్గ్యుమెంట్స్ బిగిన్ అవుతాయి, అది ఎప్పుడు ట్రయల్స్ అంటాం. ట్రయల్స్ బిగిన్ అయినప్పుడు